కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఏసీబీ తరపున వాదనలు ముగిశాయి. ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రస్తుతం దానకిషోర్ తరపున వాదనలు వినిపిస్తున్నారు న్యాయవాది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ జరుగుతోంది. కేటీఆర్ తరపున ఇప్పటికే సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు. కేటీఆర్ పై నమోదైన సెక్షన్లు ఆయనకు వర్తించవని కోర్టుకు తెలిపారు లాయర్. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కోసం బదిలీ అయిన 55 కోట్ల డబ్బు ఎఫ్ఈఓకు చేరిందన్నారు. అందులో ఎక్కడ అవినీతి జరగలేదన్నారు. ఎన్నికల కోడ్కు ముందు ఫార్ములా ఈ కార్ రేస్ అగ్రిమెంట్ జరిగిందని, కనుక ఎన్నికల కోడ్ కూడా వర్తించదని వాదించారు. పాలసీ నిర్ణయాలకు మాత్రమే ఎన్నికల కోడ్ వర్తిస్తుందని కోర్టుకు తెలిపారు లాయర్. ఈ కేసులో కేటీఆర్ ను A1గా చేర్చినప్పుడు ఎఫ్ఈఓను ఎందుకు నిందితుల జాబితాలో చేర్చలేదని క్వశ్చన్ చేశారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై సిద్ధార్థ్ దవే చాలా స్ట్రాంగ్ గా తన వాదనలు వినిపిస్తున్నారు. ఇటు ఏసీబీ తరపున కూడా వాదనలు ముగిశాయి. ఏసీబీ తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి కూడా తన స్ట్రాంగ్ గా వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఇరు వర్గాలు కూడా స్ట్రాంగ్ గానే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఇప్పటికైతే మాత్రం కేటీఆర్ తరపున లాయర్ వాదనలు ముగిశాయి. ఇటు దాన కిషోర్ తరపున కూడా వాదనలు కొనసాగుతూ ఉన్నాయి. ఎఫ్ఈఓతో అగ్రిమెంట్ చేసుకున్నారు, కానీ దాని ద్వారా ఎలాంటి లాభాలు వస్తాయో చెప్పలేదని వాదించారు. ఏజీ సుదర్శన్ రెడ్డి 3 దఫాలుగా నగదు బదిలీ చేశారని, 55 కోట్లు ఎలాంటి అనుమతులు లేకుండా ఎఫ్ఈఓకు బదిలీ చేశారని న్యాయస్థానం దృష్టికి ఏజీ తీసుకెళ్లారు. అయితే ఏసీబీ దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది? ఈ కేసులో ఎంతమంది స్టేట్మెంట్ రికార్డు చేశారని ప్రశ్నించిన హైకోర్టు. ఇప్పటి వరకు ఫిర్యాదుదారుడు దానకిషోర్ స్టేట్మెంట్ రికార్డు చేశామని తెలిపారు ప్రభుత్వం తరపు లాయర్. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఎలాంటి ఆధారాలు సేకరించారని హైకోర్టు అడగ్గా కేసు విచారణ కొనసాగుతోందని, విచారణ దశలో అన్ని ఆధారాలు బయటపడతాయని చెప్పారు ప్రభుత్వం తరపు న్యాయవాది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఏసీబీ తరపున వాదనలు ముగిశాయి. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కోర్టు ప్రాంగణం నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ రాధాకృష్ణ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాధాకృష్ణ, ఇటు కేటీఆర్ తరపున సిద్ధార్థ్ దవే సీనియర్ లీగల్ సెల్ తన ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తోంది. ఇటు ఏసీబీ తరపున వాదనలు కూడా ముగిసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇరు వర్గాలకు సంబంధించి ఎటువంటి మెరిట్స్ ఉన్నాయి? దేవి, ఇందాక మీరు చెప్పినట్లుగా అన్ని వాదనలు మాత్రం వాడి వేడిగా కొనసాగాయి. ఇటు కేటీఆర్ తరపున న్యాయవాది తన వాదనలు వినిపించగా, ఇటు ఏసీబీ తరపున ప్రభుత్వ తరపు న్యాయవాది అలాగే ఏజీ వీళ్ళు తమ వాదనలు వినిపించారు. అలాగే ఫిర్యాదుదారుడుగా ఉన్న దానకిషోర్కి సంబంధించి అతని తరపు న్యాయవాది తన వాదనలు వినిపించడం జరిగింది. అసలు ఈ రూల్స్ ఏ విధంగా మొత్తం కూడా వర్తించవు, ఏ విధంగా వీళ్ళు రూల్స్ బ్రేక్ చేశారన్న దానికి సంబంధించి హైకోర్టు ఏజీని అడగడం జరిగింది. అసలు ఇందులో ఎక్కడ ఉల్లంఘనలు జరిగింది, ఎఫ్ఈఓకి నగదు బదిలీకి సంబంధించిన అంశంలో అన్న దానికి సంబంధించి ఏజీని అడిగినప్పుడు అసలు ఈ నగదు బదిలీకి దానికి సంబంధించి పూర్తిగా కూడా విరుద్ధంగా ఈ నగదు బదిలీ అనేది జరిగింది. దానిపైనే ప్రధానంగా కేసు దర్యాప్తు అనేది చేస్తున్నారనేది కూడా అధికారులు చేస్తున్నారనేది కూడా హైకోర్టుకు సూచించడం జరిగింది. దాదాపు 54 కోట్ల రూపాయల నగదును మున్సిపల్ శాఖ ఎలాంటి అనుమతి తీసుకోకుండా, అంటే ఆర్థిక శాఖ నుండి ఎలాంటి అనుమతి తీసుకోకుండా, అలాగే మంత్రిమండలి నుండి ఎలాంటి అనుమతి తీసుకోకుండా నేరుగా హెచ్ఎండిఏ నుంచి దాదాపు 54 కోట్ల రూపాయల నగదును ఎఫ్ఈఓకి బదిలీ చేశారు. దీని ద్వారా హెచ్ఎండిఏకి 8 కోట్ల రూపాయల నగదు భారం పడింది అనేది కూడా హైకోర్టు ముందు అతను చెప్పడం జరిగింది. మరొక వైపు కేటీఆర్ తరపున కూడా తన వాదనలన్నింటినీ కూడా వినిపించడం జరిగింది. ఆ సెక్షన్స్ ఏవి కూడా, ఏసీబీ నమోదు చేసిన సెక్షన్స్ ఏవి కూడా కేటీఆర్కి వర్తించవంటూ కూడా అతను తన వాదనలు వినిపించడం జరిగింది. అలాగే కేటీఆర్ని ఇందులో A1గా చేర్చారు కాబట్టి ఇప్పుడు ఏదైతే నగదు ఎఫ్ఈఓకి వెళ్ళిందో ఆ ఎఫ్ఈఓను కూడా ఇందులో చేర్చాల్సి ఉంది. కానీ ఇందులో ఎందుకు ఎఫ్ఈఓని నిందితుల లిస్టులో చేర్చలేదంటూ కూడా కేటీఆర్ తరపున న్యాయవాది తన వాదనలు వినిపించడం జరిగింది. మొత్తానికి ఇరు వర్గాలకు సంబంధించిన వాడివేడి వాదనలు పూర్తయిన తర్వాత దానకిషోర్, ఫిర్యాదుదారుడికి సంబంధించిన దానకిషోర్ నుండి తన వాదనలు అడ్వకేట్ వినిపించడం జరిగింది. అసలు హెచ్ఎండిఏకి ఏ విధంగా నష్టం వచ్చింది, హెచ్ఎండిఏ ఇందులో పాత్ర ఏంటి, అంటే ఎఫ్ఈఓకి నగదు బదిలీ చేయడానికి ఎఫ్ఈఓకి ఎలాంటి అర్హత ఉంది, నిజంగానే హెచ్ఎండిఏ ఇలాంటి నగదును ఈ విధంగా విదేశాలకు బదిలీ చేయవచ్చా, ఒక కేటీఆర్ చెప్పినంత మాత్రాన ఈ విధంగా బదిలీ చేయడానికి ఎంతవరకు అధికారం ఉందన్న దానికి సంబంధించి తన వాదనలు కూడా వినిపించడం జరిగింది. హెచ్ఎండిఏకి అదనపు భారం పడిందన్న విషయాన్ని కూడా హైకోర్టు దృష్టికి తీసుకుని వెళ్లడమే కాకుండా 10 కోట్ల రూపాయల వరకు మాత్రమే ఎలాంటి మంత్రిమండలి కానీ ఆర్థిక శాఖకు సంబంధించిన అనుమతి తీసుకోకుండా నేరుగా బదిలీ చేయొచ్చు. కానీ 10 కోట్లకు దాటిపోయింది, దాదాపు 54 కోట్ల రూపాయల నగదు బదిలీ చేశారు. కాబట్టి ఇదంతా కూడా మంత్రిమండలి ఆర్థిక శాఖకు ఖచ్చితంగా
వాళ్ళ దృష్టిలో ఉండాలి, వాళ్ళ అనుమతి పొందిన తర్వాతనే బదిలీ చేయాల్సి ఉండే, కానీ అలాంటిది ఏది లేకుండా చేయడం ద్వారా నేరానికి పాల్పడ్డారనేదే ప్రధానంగా చెప్పడం జరిగింది. హెచ్ఎండిఏకి సంబంధించి ఇదంతా కూడా ఒత్తిళ్ల మేరకే అప్పుడు చేశారనేది కూడా దానకిషోర్ తరపు న్యాయవాది తన వాదనలు అయితే వినిపించడం జరిగింది. ప్రస్తుతం ఇంకా వాదనలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. రాధాకృష్ణ, ఎన్నికల కోడ్కు ముందే ఫార్ములా ఈ కార్ రేస్ అగ్రిమెంట్ జరిగింది కనుక ఎన్నికల కోడ్ వర్తించదని సిద్ధార్థ్ దవే చాలా గట్టిగా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఈ గ్రౌండ్స్ మీద ఏ సెక్షన్స్ కేటీఆర్ కు వర్తించవని ఎంతవరకు ఈ వాదనలు నిలబడే అవకాశాలున్నాయంటారు? ప్రధానంగా ఏసీబీ 27వ తేదీ దాఖలు చేసిన కౌంటర్లో ఇదే విషయాన్ని పూర్తిగా కూడా పొందుపరచడం జరిగింది. అసలు కేటీఆర్కు ఎందుకు నిబంధనలు వర్తించవన్న దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. అందులో 409 సెక్షన్ పూర్తి స్థాయిలో కేటీఆర్కి వర్తిస్తుంది అనేది కూడా ఏసీబీ దాంట్లో కౌంటర్లో పేర్కొనడం జరిగింది. అలాగే కేటీఆర్ పూర్తిగా తన సొంత నిర్ణయాల ప్రకారమే ఈ నగదు మొత్తాన్ని కూడా బదిలీ చేయించాడు తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వం తరపున జరగలేదు అనేది కూడా కౌంటర్లో చెప్పడం జరిగింది. అలాగే 2022 అక్టోబర్లో మొదటిసారి ఈ ఫార్ములా ఎఫ్ఈఓ తోటి ఒప్పందం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ రద్దయిపోయింది. 2023 అక్టోబర్లో మరోసారి ఒప్పందం కుదిరింది. కాబట్టి ఎన్నికల కోడ్ సమయంలోనే ఇదంతా జరిగింది. 2022లో జరిగిన ఒప్పందం ఏ విధంగా వర్తిస్తుంది అన్న దానికి సంబంధించి కూడా ఈ కౌంటర్లో పేర్కొనడం జరిగింది. అంటే పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు నిబంధనలకు విరుద్ధంగానే ఈ ఎఫ్ఈఓ తోటి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అవన్నీ కూడా విధి విధానాలను ఉల్లంఘించడమే. కాబట్టే కేటీఆర్ ఇందులో పూర్తి స్థాయిలో నిందితుడిగా ఉన్నాడు కాబట్టి అతన్ని విచారించడానికి పూర్తి స్థాయిలో సెక్షన్లు అర్హమైనవే అంటూ కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి హైకోర్టు ఏం చెప్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది. అలాగే హైకోర్టు కొన్ని ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ కూడా చేసింది. అంటే ఈ కార్ రేస్ కు సంబంధించి అసలు ఎలాంటి ఆధారాలు సేకరించారని ఏజీని ప్రశ్నించినప్పుడు ఇంకా కేసు విచారణ దశలోనే ఉందన్నారు. ఇది ఎంతవరకు కోర్టు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుందంటారు? అంటే విచారణ దశలో ఉన్నప్పుడు ఆరోపణలకు సరైన ఆధారాలు అయితే సేకరించాలి కదా? ఖచ్చితంగా ఏసీబీ ప్రస్తుతం అయితే ఈ కేసుకు సంబంధించి ఇంకా విచారణలోనే ఉంది. తాము కేవలం ఫిర్యాదుదారుడైన దానకిషోర్కి సంబంధించిన స్టేట్మెంట్ మాత్రమే ఇప్పటి వరకు తాము రికార్డు చేశామనేది కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఈ కేసులో A2గా ఉన్న అరవింద్ కుమార్, A3గా ఉన్న ఎల్విఎన్ రెడ్డి వీళ్ళ ఇద్దరి స్టేట్మెంట్లు కూడా రికార్డు చేయాల్సి ఉందనేది కూడా చెప్పడం జరిగింది. ఎఫ్ఐఆర్ నమోదు కావడం ఆలస్యం కావడం ద్వారా ఆ ఎఫ్ఐఆర్ కూడా ఎందుకో ఆలస్యమైందన్న విషయాన్ని కూడా హైకోర్టు ముందు ఏజీ ఉంచడం జరిగింది. ప్రాథమికంగా ఆధారాలను సేకరించాల్సి ఉంటుంది. ఎందుకంటే దాదాపు 54 కోట్ల రూపాయలైన నగదు ఇది కూడా విదేశాలకు వెళ్ళింది కాబట్టి ఆ విదేశాలకు అంటే విదేశాలకు ట్రాన్స్ఫర్ అయిన దానికి సంబంధించి ఏ విధంగా వీళ్ళు నగదును ట్రాన్స్ఫర్ చేశారు, ఎవరెవరి ఆదేశాల మేరకు వీళ్ళు చేయడం జరిగింది, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ద్వారా వీళ్ళు చేశారని చెప్తున్నారు. కాబట్టి అందులో బ్యాంక్ అధికారుల పాత్ర ఎంతవరకు ఉంది, వీటినన్నిటికీ సంబంధించి కూడా ప్రాథమికంగా ఆధారాలు సేకరించాము. అందుకోసమే ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఆలస్యమైందంటూ కూడా హైకోర్టుకు వాళ్ళు అడ్వకేట్ ధృవీకరించడం జరిగింది, హైకోర్టుకు చెప్పడం జరిగింది. ఇంకా అరవింద్ కుమార్తో పాటు రెడ్డి వీళ్ళిద్దరి స్టేట్మెంట్లను కనుక రికార్డు చేస్తే ఇంకా ఇందులో కేటీఆర్ ప్రమేయం ఎంతవరకు ఉంది, ఇంకా మిగతా అధికారుల ప్రమేయం ఎంతవరకు ఉందనేది కూడా తెలిసే అవకాశం కనబడుతుంది. అలాగే బ్యాంక్ అధికారులు దాదాపు 2 దఫాల్లో ఈ అకౌంట్లు దాదాపు 22 కోట్లు ఒకసారి 23 కోట్ల రూపాయలకు పైగా కూడా నగదు ఒకసారి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు. కాబట్టి ఏ విధంగా వీళ్ళు డైరెక్ట్గా నగదు ట్రాన్స్ఫర్ చేయగలిగారు, ఎలాంటి దాదాపు 7 కోట్ల రూపాయల వరకు హెచ్ఎండిఏ పైన భారం పడింది, ఈ భారం పడడానికి బ్యాంక్ అధికారుల ప్రమేయం ఎంతవరకు ఉంది, ఈ మొత్తం కూడా తాము దర్యాప్తు చేశాము. ఆ దర్యాప్తుకు సంబంధించిన వివరాలను కూడా హైకోర్టు ముందు ఉంచుతామని కూడా చెప్పడం జరిగింది. వీళ్ళిద్దరిని ఇంకా విచారించాల్సి ఉంది కాబట్టి వీళ్ళిద్దరిని విచారించితే ఇంకా ఈ కేసులో ముందుకు వెళ్లే అవకాశం ఉందనేది కూడా హైకోర్టు ముందు ఉంచడం జరిగింది. మరి హైకోర్టు ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి కాబట్టి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి. రైట్, ఒక నిమిషం మీరు హోల్డ్ లో ఉండండి రాధాకృష్ణ. ప్రస్తుతానికైతే కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. క్వాష్ పిటిషన్ పై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. ప్రస్తుతం మనం బ్రేకింగ్ పాయింట్స్ చూస్తున్నాము. ఏసీబీ దర్యాప్తు ఎక్కడ వరకు వచ్చింది, కేటీఆర్ కు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు సేకరించారని ప్రభుత్వం తరపున లాయర్ను ప్రశ్నించింది హైకోర్టు. అయితే ఇంకా విచారణ దశలోనే ఉంది కాబట్టి ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది, మరిన్ని ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉందని ఏసీబీ తరపున ఏజీ తన వాదనలు వినిపించారు. ఇటు కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే కూడా చాలా స్ట్రాంగ్గా తన ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తూ ఉన్నారు. ఎందుకోసం అంటే ఎక్కడ అవినీతి జరగలేదు, కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైతే ఉందో దానికి ఈ సెక్షన్స్ అన్నీ కూడా వర్తించవు అంటూ కూడా సిద్ధార్థ్ దవే చాలా గట్టిగా స్ట్రాంగ్గా తన ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో
కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ్ దవే ఇటు కేటీఆర్ తరపున చాలా స్ట్రాంగ్ గా తన ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. కేటీఆర్ పై నమోదైన సెక్షన్స్ ఆయనకు వర్తించవంటూ కోర్టుకు తెలిపారు. హైకోర్టులో కేటీఆర్ తరపున క్వాష్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. తీర్పు వచ్చేంత వరకు కూడా కేటీఆర్ ను అరెస్టు చేయొద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి కోర్టు ప్రాంగణంలోని మా స్పెషల్ కరెస్పాండెంట్ రాధాకృష్ణ ఉన్నారు. రాధాకృష్ణ, అందరి వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు వచ్చేంత వరకు కూడా అరెస్టు చేయొద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. మీకు లోపల నుంచి వస్తున్న ఇన్పుట్స్ ఏంటి? దేవి, కొద్దిసేపటి క్రితమే మొత్తం ముగ్గురు వాదనలు వినింది హైకోర్టు. అసలు ఎవరెవరు అడ్వకేట్స్ తమ వాదనలు వినిపించారో ఆ వాదనలన్నింటినీ కూడా హైకోర్టు న్యాయమూర్తి పూర్తి స్థాయిలో వినడం జరిగింది. ఆ తర్వాత వాదనలు ముగిశాయి. కొద్దిసేపటి క్రితమే దాదాపు 1:45 పాటు వాదనలు కొనసాగడం జరిగింది. వాదనలు ముగిసిన తర్వాత తీర్పు రిజర్వ్ చేస్తూ హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది. అలాగే తీర్పు ఇచ్చేంత వరకు కూడా కేటీఆర్ని అరెస్టు చేయొద్దు అంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే హైకోర్టు ఈ వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దాదాపు 1:45 పాటు సాగిన ఈ వాదనలో ఇటు కేటీఆర్ తరపున న్యాయవాది తన వాదనలు వినిపించడం జరిగింది. అసలు కేటీఆర్కి ఈ సెక్షన్లు ఏవి కూడా వర్తించవు. ఏసీబీ నమోదు చేసిన కేసులో కేటీఆర్ ఎక్కడ కూడా నిందితుడిగా లేడు, కేవలం అధికారుల పాత్ర మాత్రమే ఇందులో ఉంది అంటూ కూడా తన వాదనలు వినిపించడం జరిగింది. ఆ వాదనలు పూర్తయిన తర్వాత ఏసీబీ తరపున ఏజీ తన వాదనలు వినిపించడం జరిగింది. అలాగే 27వ తేదీ ఏసీబీ ఇప్పటికే కౌంటర్ కూడా దాఖలు చేయడం జరిగింది. కాబట్టి ఆ కౌంటర్లో ఉన్న అంశాలన్నింటినీ కూడా మరొకసారి హైకోర్టు ముందు ఏజీ ఉంచడం జరిగింది. అలాగే ఫిర్యాదుదారుడైన దానకిషోర్కి సంబంధించి హెచ్ఎండిఏ ప్రమేయం ఎంతవరకు ఉంటుంది, ఈ ఎఫ్ఈఓకి నగదు బదిలీ చేయడంలో, అలాగే ఈ రేసు నిర్వహించడంలో హెచ్ఎండిఏకి ఎలాంటి అధికారం ఉంటుంది అన్న దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అతను కూడా దాదాపు 20 నుంచి 30 నిమిషాల పాటు తన వాదనలు హైకోర్టు ముందు ఉంచడం జరిగింది. మొత్తం 1:45 పాటు సాగిన ఈ వాదనలు తర్వాత పూర్తయిన తర్వాత చివరికి హైకోర్టు మాత్రం తీర్పు రిజర్వ్ చేస్తూ ప్రకటించడం జరిగింది. అలాగే కేటీఆర్ని కూడా తీర్పు వెలువడించేంత వరకు ఎక్కడ కూడా అరెస్టు చేయవద్దు అంటూ కూడా చెప్పింది. కానీ ఎక్కడ కూడా దర్యాప్తును ఆపమంటూ మాత్రం చెప్పలేదు. కేవలం కేటీఆర్ని అరెస్టు మాత్రమే చేయవద్దని చెప్పింది. అయితే ఇంకా ఈ కేసులో A2గా ఉన్న అరవింద్ కుమార్ కావచ్చు, A3గా ఉన్న రెడ్డి కావచ్చు, వీళ్ళనిద్దరిని కూడా ఇంకా ఏసీబీ విచారణ చేయబోతుంది. కాబట్టి మరి తీర్పు ఏమని వస్తుంది అనేది వేచి చూడాల్సి ఉంది. ఇందులో కేటీఆర్కి ఊరట లభిస్తుందా, లేకపోతే హైకోర్టు తీర్పు ఎలాంటి తీర్పును వెలువరిస్తుందా అనేది వేచి చూడాల్సి ఉంది. దేవి. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.